హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా చూపించబోతున్నాను. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతా కూడా పండగ సీజన్ కాబట్టి ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను 1 కప్పు మినపప్పు అలాగే పావు కప్పు రైస్ రెండు కలిపి బాగా క్లీన్ చేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ వరకు బాగా నానాలండి. సో రైస్ వేయడం వల్ల మనకి ఈ పూర్ణం బూరెలు వచ్చేసి పైన చాలా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. దానికోసం నేనైతే పావు కప్పు వరకు రైస్ అయితే వేసాను. ఇవి 4 అవర్స్ వరకు బాగా నానిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని వాటర్ ఎక్కువ లేకుండా ఇలా అవన్నీ కూడా కలిపేసి మిక్సీలో వేసుకొని మంచి బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. బ్యాటర్ వచ్చేసి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మరి గట్టిగా ఉంటే కూడా మనకు బూరెలు అనేది చాలా మందంగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం లూజ్గా అనేది రెడీ చేసుకోవాలి. సో మనం పూర్ణం అందులో వేసినప్పుడు ఆ పూర్ణానికి ఈ బ్యాటర్ వచ్చేసి కోటింగ్ బాగా ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉండాలన్నమాట. ఫస్ట్ 1 కప్పు శనగపప్పుని తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని 2 times క్లీన్ చేసి మంచిగా నానబెట్టుకోవాలండి. సో శనగపప్పు ఒక టైమ్స్ వరకు క్లీన్ చేసి 1 hour లేదా 15 minutes వరకు బాగా నానాలి. నానితేనే మనకు పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. సో క్లీన్ చేసిన తర్వాత 1 hour నానబెట్టి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా బాగా క్లీన్ చేసిన తర్వాత 1 hour నానబెడుతున్నాను. సో తప్పకుండా 1 hour నానితేనే మనకు శనగపప్పు అనేది బాగా ఉడుకుతుందండి. సో అప్పుడు మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పూర్ణం అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనం పూర్ణం బూరెలు చేసుకోవడానికి ముందు మనం 1 hour నానబెట్టుకోవాలి. చూడండి, 1 hour బాగా నానిన తర్వాత ఈ శనగపప్పు మనం తీసుకున్న దానికంటే కూడా డబల్ క్వాంటిటీలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా బాగా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ వేసేసి శనగపప్పుని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం ఇందులో మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆ వాటర్ తోటి మనం రసం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసేసి 2 లేదా 3 విజిల్స్ పెట్టుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుందండి. సో మనం 1 hour వరకు బాగా నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికిపోతే మాత్రం మనకు పూర్ణం అనేది చాలా లూజ్గా వస్తుంది. సో 2 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇందులో వాటర్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ వాటర్ తోటి నేను రసం చేసుకుంటాను. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ శనగపప్పు రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవంతా కూడా ఒక జాలి గిన్నెలో పెట్టేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి ఎంత రసం వచ్చిందో. ఇందులో కొంచెం చింతపండు వేసేసి వేడిగా ఉన్నప్పుడే పక్కన పెట్టేస్తే చింతపండు చక్కగా నానుతుంది అనమాట. సో రసం చేసుకోవచ్చు. ఇంకా మనం ఇవి చల్లారేలోపు బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. నేను తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇదంతా కూడా శనగపప్పు అలాగే బెల్లం 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 2 లేదా 3 యాలకులు వేస్తున్నాను. తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం బాగా చల్లారిన శనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ శనగపప్పు కూడా కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్మూత్గా బ్యాటర్ వస్తుంది. ఇలా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇంకొంచెం వీటిని గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పూర్ణం అంతా కూడా ఒక ప్యాన్లోకి తీసుకొని ఇంకో ట్రిప్ ఉంది కదండి, అది కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా మొత్తం కూడా ఒక ప్యాన్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా దగ్గర పడేంత వరకు వీటిని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో కొంచెం మనకు రౌండ్ షేప్ బాల్ రావాలి కదండి. సో దానికోసం ఇది కొంచెం స్మూత్గా అనిపిస్తుంది, కొంచెం లూజ్గా ఉంది కాబట్టి గట్టి పడేంత వరకు దాన్ని దగ్గర పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వేడి చేసుకుంటే సిమ్లో పెట్టుకొని బాగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మంచి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి చేసుకుంటే ఇందులో చాలా బాగుంటుందండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ పూర్ణం అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో గట్టిగా అయిపోతుందండి వేడి చేసుకుంటే. ఇలా అంతా కూడా కలిపేసుకొని మంచిగా
గట్టి పూర్ణం అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి. సో చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చేస్తుందో. ఇది చల్లారే కొద్దీ ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం బాగా చల్లారనివ్వాలి. చూడండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీరు కావాలనుకుంటే కొబ్బరి తురుము వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గానే చేస్తున్నాను. నేను తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం చక్కగా సరిపోయిందండి. స్వీట్ చాలా బాగా వచ్చింది. ఇంకా యాలకులు కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ రోట్లో రుబ్బి చేసేదన్నమాట. ఇంత లాంగ్ ప్రాసెస్ అయితే ఉండేది కాదండి. రోట్లో రుబ్బుకుంటే కరెక్ట్గా వస్తాయన్నమాట. మేము రోట్లో ఈ పూర్ణం రుబ్బుతున్నప్పుడే మేము సగం తినేసేవాళ్ళమండి. సో బొబ్బట్లు అలాగే ఈ బూరెలు చేసే అంత ఓపిక ఉండేది కాదనమాట. సో ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ తింటూ ఉండేవాళ్ళమండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ షేప్లో రెడీ చేసుకొని ఇంకా ఈ పిండిలో వేసేసుకొని మంచిగా కోటింగ్ ఇచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. సో చూడండి మనకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో ఈ పూర్ణం బూరెలు రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపించాను. ఈ ఫెస్టివల్స్కి మీరు ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ చూడండి చాలా ఈజీ అనమాట. ఒక 4 to 5 వరకు ఇలా రౌండ్ బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మంచి కోటింగ్ వచ్చేంత వరకు ఈ పిండి అంతా కూడా మంచిగా కోటింగ్ ఇచ్చేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి పిండి కూడా చక్కగా అంటుకునింది. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆల్రెడీ పెట్టేసాను అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేసుకుంటే మనకు ఆయిల్ కూడా పాడవకుండా పూర్ణం బయటికి రాకుండా చక్కగా కోటింగ్ ఉంటుందన్నమాట. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా ఇలాగే వేసుకొని మంచిగా కాల్చుకుంటే పూర్ణం బూరెలు రెడీ. సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా కమ్మగా ఉంటాయి. అసలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటాయి. మంచిగా కాలుతాయండి. సో చూడండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలాగే నెక్స్ట్ కూడా మొత్తం మిగిలిన పిండి కూడా ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. సో మీరు కూడా సింపుల్గా ఉండేలాగా చూపించాను కదండి. ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటాయి. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మేము చేసుకునే ప్రాసెస్ ఇదేనండి. పూర్ణం బూరెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.